హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి మిస్టరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఈటీవీ యాప్లో స్ట్రీమింగ్ అవుతున్న కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ సీజన్ 2 స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మీలో ఇంకా ఎవరైనా సీజన్ 1 స్టోరీ చూడకపోతే ముందు సీజన్ 1 చూసి తర్వాత ఈ వీడియో చూడండి. సీజన్ 1కి సంబంధించిన వీడియోలు కూడా ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎండ్ కార్డ్లో ఇస్తాను, వాటిని చూసి తర్వాత ఈ వీడియో చూడండి. కానిస్టేబుల్ కనకం సీజన్ 1 అనేది కానిస్టేబుల్ కనకం ఫ్రెండ్ అయిన చంద్రిక కనిపించకుండా పోవడంతో ఎండ్ అవుతుంది. ఇంకా కనకం అసలు చంద్రిక ఏమైంది, తను ఎక్కడ ఉంది అని తన కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంకా సీజన్ 2 స్టార్ట్ అవ్వగానే చంద్రికని ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక సీక్రెట్ ప్లేస్లో బంధించి తనని దారుణంగా కొడుతూ చంద్రిక చేతికి మేకులు కొట్టబోగా చంద్రిక భయంతో గట్టిగా అరవగా నిద్రపోతున్న కనకం ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. నిజానికి కనకం ఇదంతా కలకని ఉంటుంది. ఇంకా అలా కనకం రెడీ అయ్యి పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది. మరోపక్క ఇప్పుడు రేపల్లె ప్రజలు అందరూ ఎలాంటి భయం లేకుండా అడవిగుట్ట దారి గుండానే ఊర్లోకి వెళ్తున్నట్లు చూపిస్తారు. మరోపక్క కనకం ప్రెసిడెంట్ ఇంటి ముందు నుంచి వెళ్తూ ఆ ఇంటి వైపు చూసి తను చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఒకసారి ప్రెసిడెంట్ తనతో ఇది నా ఊరు, నేను ఏది చెప్తే అదే జరిగి తీరుతుంది అని చెప్పి ఉంటాడు. ఇంక ఇప్పుడు ప్రెసిడెంట్ ఆ సంఘటన జరిగిన తర్వాత తన మానసిక పరిస్థితి బాగోక అలా చేశాడు అని తనని ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో ఉంచినట్లు చూపిస్తారు. మరోపక్క అలా కనకం పోలీస్ స్టేషన్కి రాగా కానిస్టేబుల్ సాంబశివం ఇంకా మిగతా పోలీస్ స్టాఫ్ అందరూ కనకంకి కంగ్రాట్స్ చెప్పి న్యూస్ పేపర్లో అడవిగుట్ట రహస్యాన్ని ఛేదించిన లేడీ కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి అని వచ్చిన న్యూస్ని తనకి చూపిస్తారు. అప్పుడే సాంబశివం తనతో ఇంకా చంద్రిక కేసు ఫైల్ కూడా సిపి ఆఫీస్కి వెళ్ళింది, ఇంకా చంద్రిక కేసు ఆయనే చూసుకుంటాడు, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్తాడు. అప్పుడే కానిస్టేబుల్ హరి పెండింగ్ కేసు ఫైల్స్ తీసుకురావడానికి రికార్డు రూమ్కి వెళ్ళి ఫైల్స్ వెతుకుతూ ఉండగా అప్పుడే హరిని కొండతేలు కొరకడంతో హరి నొప్పితో గట్టిగా అరుస్తాడు. ఆ కొండతేలును చూసిన ఒక కానిస్టేబుల్ దాన్ని తొక్కి చంపబోగా సాంబశివం తనని ఆపి కొండతేలికి ఏదైనా అయితే భక్తురాలమ్మ తేలు విషయానికి విరుగుడు ఇవ్వదు, వెంటనే వెళ్ళి భక్తురాలమ్మని పిలుచుకురమ్మని చెప్పడంతో అలా కాసేపటికే భక్తురాలమ్మ అక్కడికి వచ్చి కొండతేలుని ఒక సీసాలోకి తీసుకుని తేలు కరిచిన హరికి విరుగుడు మందు పెట్టి ఏం కాదులే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంక అదంతా చూసిన కనకం సాంబశివంతో ఆమె ఏం విరుగుడు ఇచ్చింది బాబాయ్ అని అడగ్గా దానికి సాంబశివం తను ఉమ్మెత్త పువ్వు ఔషధం విరుగుడుగా ఇచ్చింది, కొండతేలు లాంటి విషపూరితం గల వాటికి అదే విరుగుడు పౌర్ణమి రోజు రాత్రి అడవిలోకి ఒంటరిగా వెళ్ళి ఈ ఉమ్మెత్త పువ్వులు కోసుకొచ్చి ఊర్లో ఎవరికి ఏమైనా కానీ వాటినే విరుగుడుగా ఇస్తూ ఉంటుంది అని చెప్తాడు. అదంతా విన్న కనకం ఆ రోజు ప్రెసిడెంట్ వశీకరణం చేసిన తేలుతో ఆ వ్యక్తిని కుట్టి చంపేయించింది గుర్తు చేసుకుని భక్తురాలమ్మని కలిస్తే ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అని అదే రోజు రాత్రి భక్తురాలమ్మ అడవిలోకి వెళ్ళి కొండతేలుని విడిచిపెడుతూ ఉండగా కనకం తననే ఫాలో అయ్యి వెళ్ళి దూరం నుండి చూస్తూ ఉంటుంది. ఇంకప్పటికే కనకంని గమనించిన భక్తురాలమ్మ తనతో ఏంటి నా మీద అనుమానం వచ్చిందా, ఒంటికి తగిలిన గాయానికి విరుగుడు ఇవ్వగలను కానీ మనసుకు తగిలిన గాయానికి మందు నువ్వే వెతుక్కోవాలి, నీ మనసుకు కావాల్సిన మందు ప్రశ్నలకి సమాధానం నీ దగ్గరే ఉంది, అందుకే నీ మనసుని ప్రశాంతంగా ఉంచి ఆలోచించి చూడు, నీ కళ్ళ ముందే సమాధానాలు కనిపిస్తాయి, ఆగిపోయిన నీ గమ్యానికి దారి చూపిస్తాయి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా బాగా ఆలోచించిన కనకం తను చంద్రికతో ఉన్న మెమరీస్ అన్ని గుర్తు చేసుకుని అదే రోజు రాత్రి సాంబశివంతో బాబాయ్ చంద్రిక కేసు సిపి ఆఫీస్కి వెళ్ళిందని చెప్పావు కదా, ఎక్కడి దాకా వచ్చిందో కనుక్కో అనగా దానికి సాంబశివం నీకు ఇంకా అర్థం కాలేదా తల్లి, కేసు సిపి ఆఫీస్కి వెళ్ళింది అంటే ఇంకా ఆ కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే, చంద్రిక ఇంకా లేదు రాదు అని మన డిపార్ట్మెంట్తో పాటు తన పేరెంట్స్ కూడా మర్చిపోయారు. ఆ రోజు చంద్రిక ఫాదర్ ఇక్కడికి వచ్చి అంతలా అరిచి వెళ్ళాడు కదా, కానీ కేసు సిపి ఆఫీస్కి వెళ్ళింది అని చెప్పాక వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఇంకా నువ్వు కూడా చంద్రిక గురించి మర్చిపో, రేపు చనిపోయిన అమ్మాయిలకి నది ఒడ్డున పిండ ప్రదానం చేస్తున్నారు, చంద్రికకి కూడా చేస్తున్నారు, అందుకే నువ్వు కూడా అక్కడికి వచ్చి నీ కడసారి రుణం తీర్చుకో అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం అలా నది ఒడ్డున అప్పటిదాకా ఊర్లో చనిపోయిన అమ్మాయిలందరికీ పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. అలా పంతులు కార్యక్రమం కంప్లీట్ చేసి వారి పిండాలు తినడానికి కాకులను పిలుస్తాడు. అలా కాకులు అక్కడికి వచ్చి వారి పిండాలు తింటూ ఉంటాయి. అయితే అక్కడి దృశ్యం చూసిన కనకమండు సాంబశివం షాక్లో ఉండిపోతారు. ఎందుకు అంటే మిగతా ముగ్గురు అమ్మాయిల పిండాలు తింటున్న కాకులు చంద్రిక పిండం మాత్రం తినవు. అది చూసిన కనకంకి చనిపోయిన వారే కాకి రూపంలో వచ్చి పిండం తింటారు అని తన ఫాదర్ చెప్పిన మాటలు గుర్తొచ్చి అంటే చంద్రిక చనిపోలేదని అర్థమయ్యి వెంటనే ఎస్ఐ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి అంటే చంద్రిక చనిపోలేదు, బ్రతికే ఉంది, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్, చంద్రికని వెతికి తీసుకొస్తాను అని రిక్వెస్ట్ చేయడంతో ఎస్ఐ తనతో సరే నీ కోసం చంద్రిక ఫైల్ కమిషనర్ దగ్గరికి వెళ్లకుండా 3 రోజులు మాత్రమే ఆపగలను, అప్పట్లోగా చంద్రిక గురించి తెలుసుకో అని చెప్పడంతో కనకం నేరుగా పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకు అంటే ఒకసారి చంద్రిక మనీ ఆర్డర్ చేసి ఉంటుంది, ఆ మనీ ఆర్డర్ అడ్రస్ కనుక్కోవడానికి. అలా పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ పోస్ట్ మాస్టర్ని చంద్రిక మనీ ఆర్డర్ డీటెయిల్స్ కావాలని అడగ్గా మనీ ఆర్డర్
ఆర్డర్ బుక్ ఫుల్ అవ్వడంతో దాన్ని పై ఆఫీస్కి పంపాము, రేపు తెప్పిస్తాను అని చెప్తాడు. ఇంకప్పుడే బాగా ఆలోచించిన కనకంకి చంద్రిక తను వైజాగ్ నుండి ఇక్కడికి తప్పటిగూళ్ళు నేర్చుకోవడానికి వచ్చాను అని చెప్పింది గుర్తొచ్చి చంద్రికది వైజాగ్ అని అర్థమయ్యి అలా తన అడ్రస్ కనుక్కొని వైజాగ్కి వెళ్ళి చంద్రిక అమ్మని కలిసి నన్ను క్షమించండి అంటే ఇదంతా నా వల్లే జరిగింది, ఆ రోజు జాగ్రత్తగా ఉండి ఉంటే చంద్రికకి ఇలా అయ్యేది కాదు, ఇప్పుడు తను మనతోనే ఉండేది అని చెప్పి ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళబోగా బయట ఫుల్గా వర్షం పడుతూ ఉండడంతో చంద్రిక అమ్మ కనకంని ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయాన్నే వెళ్ళు, కాసేపట్లో చంద్రిక ఫాదర్ కూడా వస్తాడు, రేపు ఉదయం తనే నిన్ను బస్ స్టాప్లో వదిలిపెడతాడు అని చెప్పడంతో దానికి చంద్రిక కూడా ఓకే అని చెప్పడంతో అలా కనకం ఉండేందుకు చంద్రిక రూమ్ని చూపిస్తుంది. చంద్రిక రూమ్లో చాలా బొమ్మలు ఉంటాయి. అలాగే టేబుల్ పై ఒక అమ్మ బొమ్మని చూసిన కనకం దాన్ని టచ్ చేయబోగా చంద్రిక అమ్మ దాన్ని ముట్టుకోకు అని గట్టిగా అరిచి అది చంద్రికకి ఎంతో ఇష్టమైన బొమ్మ, ఎప్పుడు దాంతోనే ఆడుకుంటూ ఉండేది, పుస్తకం పట్టుకుంటే నిద్రపోయేది కానీ ఆ బొమ్మ మాత్రం వదిలిపెట్టేది కాదు. ఒకసారి నా వల్ల ఆ బొమ్మ కింద పడి పగిలిపోవడంతో నాతో 3 రోజులు మాట్లాడలేదు, నేను మళ్ళీ దాన్ని అతికించి అక్కడ పెట్టాకే నాతో మాట్లాడింది అని చెప్పి చంద్రిక బీరువాలో తన డ్రెస్సులు ఉన్నాయి వేసుకో అని చెప్పి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతుంది. నిజానికి చంద్రికకి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టమని చెప్పి ఉంటుంది. ఇంకా అలా కనకం చంద్రిక బీరువా ఓపెన్ చేసి డ్రెస్ తీసుకోబోగా అక్కడే ఒక బ్యాగ్లో తను చంద్రిక బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిన డ్రెస్ మీద ఉండే చున్నీ ఉండడం గమనించి షాక్ అవుతుంది. ఆ రోజు బైక్ పై నుండి కింద పడినప్పుడు చంద్రిక అదే చున్నీతో తన గాయం తుడిచి రక్తమై ఉంటుంది. అది గమనించి అది వీరి దగ్గరికి ఎలా వచ్చిందో అని షాక్లో ఉండగా అప్పుడే రూమ్ బయట చంద్రిక పేరెంట్స్ ఆ రూమ్ వైపే చూస్తూ ఏదో మాట్లాడుకోవడం చూసి షాక్లో ఉండిపోతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం కనకం రాత్రి చూసిందే ఆలోచిస్తూ ఊరికి వెళ్లేందుకు రెడీ అవ్వగా చంద్రిక ఫాదర్ తనని తీసుకెళ్లి బస్ స్టాప్ దగ్గర వదిలిపెట్టి వెళ్తాడు. అయితే కనకంకి చంద్రికని తన పేరెంట్సే ఏదైనా చేశారేమో అని చిన్న డౌట్ ఉంటుంది. ఇంకప్పుడే చంద్రిక మనీ ఆర్డర్ అడ్రస్ గురించి గుర్తొచ్చి అక్కడే ఉన్న కాయిన్ బాక్స్ నుండి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయగా కానిస్టేబుల్ సత్యబాబు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. కనకం తనతో పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చంద్రిక పంపిన మనీ ఆర్డర్ అడ్రస్ కనుక్కొని ఇదే నెంబర్కి ఫోన్ చేసి చెప్పు వెయిట్ చేస్తా అనడంతో సత్యబాబు వెళ్ళి పోస్ట్ మాస్టర్ని అడిగి అడ్రస్ కనుక్కొని వచ్చి అదే నెంబర్కి కాల్ చేసి కనకంకి ఆ అడ్రస్ చెప్తాడు. ఇంకా అలా సత్యబాబు కనకంతో మాట్లాడి కాల్ కట్ చేయగా అప్పుడే కనకం పిన్ని ఫోన్ చేసి కనకం ఉందా అని అడగ్గా దానికి సత్యబాబు లేదు విషయం ఏంటో చెప్పండి చెప్తాను అనగా దానికి కనకం పిన్ని కనకం ఫాదర్కి చాలా సీరియస్గా ఉంది, తనని కేజీహెచ్ హాస్పిటల్లో జాయిన్ చేశాము, తను కనకంనే కలవరిస్తున్నాడు, కనకం వస్తే వెంటనే చెప్పి పంపండి అని చెప్తుంది. అది విన్న సత్యబాబు ఈ విషయం కనకంకి చెప్పాలి అని కనకంతో మాట్లాడిన నెంబర్కి కాల్ చేయగా అక్కడి షాప్ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి ఆ అమ్మాయి అప్పుడే వెళ్ళిపోయింది అని చెప్పడంతో అది విన్న సత్యబాబుకి ఏం చేయాలో అర్థం కాక దిగాలుగా అక్కడే కూర్చుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సాంబశివం తనని చూసి ఎందుకు అలా ఉన్నావని అడగ్గా దానికి సత్యబాబు కనకం ఫోన్ చేసిందని అంతా చెప్తాడు. అది విన్న సాంబశివం ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందంట అనగా దానికి సత్యబాబు జరిగిందంతా చెప్తాడు. మరోపక్క అలా కనకం అడ్రస్ని వెతుక్కుంటూ పిఠాపురంకి వెళ్ళి ఆ ఊరి వాళ్ళని అడిగి ఆ ఇంటి దగ్గరికి చేరుకొని డోర్ కొట్టి ఇంట్లో వాళ్ళని పిలవగా డోర్ ఓపెన్ చేసిన వారిని చూసి కనకం మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతుంది. ఎందుకంటే తను ఎవరో కాదు చంద్రిక. ఇంకా చంద్రికని చూసిన కనకం ఫుల్గా ఎమోషనల్ అయ్యి నీకేమైందో అని ఎంత భయపడిపోయానో తెలుసా, నీ కోసం ఎంతలా వెతికానో తెలుసా, అసలు ఏం జరిగింది, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని అడగ్గా దానికి చంద్రిక మా నాన్నకి నేనంటే ప్రాణం, నన్ను మహారాణిలా పెంచాడు అని జరిగింది చెప్తుంది. ఆ రోజు చంద్రిక బర్త్డే అవ్వడంతో తన పేరెంట్స్తో పాటు టెంపుల్కి వెళ్తుంది. అప్పుడే చంద్రికతో తన ఫాదర్ తల్లి ఎన్నో రోజుగా నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా కానీ చెప్పలేకపోతున్నా, అలా అని నీకు ఆ నిజం చెప్పకపోతే తప్పు నాదవుతుంది, నాకు నీ మీద ఉన్న ప్రేమ అబద్ధమవుతుంది, నిజానికి నువ్వు నా సొంత కూతురివి కాదు, నిన్ను గవర్నమెంట్ హాస్పిటల్ నుండి దత్తత తీసుకున్నాం, పిల్లలు లేని మాకు ఆ దేవుడు నీ రూపంలో మాకు వరం ఇచ్చాడు అని చెప్పి నువ్వు మా సొంత కూతురు కాదు అన్న నిజం మీ అమ్మ ఎప్పుడో మర్చిపోయింది, కానీ నీకు ఈ నిజం చెప్పకుండా ఉండలేకపోయాను, ఎందుకంటే నీ దగ్గర ఏది దాయలేను కదమ్మా అని చెప్పి ఫీల్ అవ్వగా అది విన్న చంద్రిక కూడా మొదట కొంచెం షాక్ అయ్యి ఎమోషనల్ అవుతుంది. తన ఫాదర్తో నా సొంత తల్లిదండ్రులైనా మీ అంత ప్రేమగా నన్ను పెంచేవారు కాదేమో, ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా మీరే నాకు అమ్మా నాన్న, ఈ విషయం గురించి అమ్మ దగ్గర ఇంకెప్పుడు మాట్లాడకూడని చెప్పడంతో అది విన్న తన ఫాదర్ కూడా ఎమోషనల్ అవుతాడు. తర్వాత చంద్రిక తన సొంత తల్లిదండ్రులను ఒకసారి చూడాలని ఫిక్స్ అయ్యి తన ఫాదర్ దస్తావేజుల పెట్టెలో తనని హాస్పిటల్ నుండి దత్తత తీసుకున్న పేపర్స్ తీసుకెళ్లి అక్కడి కాంపౌండర్ ద్వారా తన పేరెంట్స్ అడ్రస్ కనుక్కొని అలా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ సేమ్ తన పోలికలతోనే ఉన్న అమ్మాయి ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే ఆ అమ్మాయి పేరు సహస్ర, చంద్రిక సహస్ర ట్విన్స్. వారి ఫాదర్ చనిపోగా ఇప్పుడు తన అమ్మ మాత్రమే ఉంటుంది. తన ఫ్యామిలీని చూసి చంద్రిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా చంద్రిక అండ్ సహస్ర మాట్లాడుకోగా సహస్ర చంద్రికతో అమ్మకి మోకాళ్ళ నొప్పులు, కళ్ళు కనిపించవు, నేనే పూలదండలు అమ్ముతూ అమ్మని చూసుకుంటున్నానని చెప్తుంది. సహస్ర
సహస్ర కష్టాన్ని చూసిన చంద్రిక ఆ రోజు నా బదులు నిన్ను తీసుకెళ్ళింటే నువ్వు హ్యాపీగా ఉండేదానివి అనగా దానికి సహస్ర తలరాతని ఎవరు మార్చలేదు కదా అంటుంది. అది విన్న చంద్రిక బాగా ఆలోచించి ఇప్పటి నుండి నువ్వు కూడా సంతోషంగా ఉండవచ్చు, ఇప్పటి నుండి నువ్వు కొన్ని రోజులు అక్కడ నాలాగా ఉండు, నేను ఇక్కడ నీలాగా ఉంటాను అని చెప్పగా అది విన్న సహస్ర మొదట భయపడి వద్దు అంటుంది. కానీ చంద్రిక నచ్చజెప్పి అలా అప్పటి నుండి ఇద్దరు తమకి వీలు దొరికినప్పుడల్లా ఒకరి ప్లేస్లో మరొకరు ఉంటూ ఉంటారు. ఇంకా ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే చంద్రిక తన క్లాస్మేట్ అయిన శేఖర్ని ప్రేమిస్తూ ఉంటుంది. అయితే చంద్రిక ఫాదర్కి జాతకాలన్నా క్యాస్ట్ అన్నా చాలా ఇంపార్టెంట్ ఇస్తాడు. శేఖర్ తమ క్యాస్ట్ కాకపోవడంతో తమ పెళ్లికి తన ఫాదర్ ఒప్పుకోడు అని, అందుకే కనీసం శేఖర్కి ఏదైనా జాబ్ వస్తే అప్పుడు తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి తమ పెళ్లి విషయం చెప్పాలి అనుకుంటారు. అయితే అలా కొన్ని రోజులకే చంద్రిక కోసం తన ఫాదర్ ఒక పెళ్లి సంబంధం కూడా చూస్తాడు. దాంతో చంద్రికకి ఏం చేయాలో అర్థం కాదు. అదే టైంకే శేఖర్ జాబ్ చేయడానికి దుబాయ్ వెళ్ళి ఉంటాడు. తను వచ్చేదాకా పెళ్లిని ఆపాలి అని తన ఫాదర్తో ఇది నా ఫైనల్ ఇయర్ కాబట్టి ప్రాజెక్టు వర్క్ చేయాల్సి ఉంటుంది, నేను తప్పెటగూలు అనే ఫోక్ సాంగ్స్ పై ప్రాజెక్టు వర్క్ కోసం రేపల్లకి వెళ్ళాలి అనుకుంటున్నా, అది అయిపోయాక పెళ్లి చేసుకుంటాను, అప్పటిదాకా పెళ్లి పోస్ట్ పోన్ చేయమని చెప్పడంతో తన ఫాదర్ కూడా చంద్రిక గురించి ఆలోచించి ఓకే చెప్తాడు. కానీ చంద్రికతో పాటు ఆయమ్మని కూడా పంపాలి అనుకుంటాడు. దాంతో ఆయమ్మ తనతో పాటు ఉంటే తను శేఖర్తో మాట్లాడడానికి కలవడానికి ఉండదు అని బాగా ఆలోచించి తన బదులు సహస్రాన్ని రేపల్లకి పంపాలని ఫిక్స్ అయ్యి అదే విషయం సహస్రాకి చెప్పగా మొదట సహస్ర వెళ్ళను అంటుంది. కానీ చంద్రిక రిక్వెస్ట్ చేయడంతో చంద్రిక ప్లేస్లో ఆయమ్మతో కలిసి సహస్ర రేపల్లకి వెళ్ళి ఉంటుంది. అయితే శేఖర్ దుబాయ్ నుండి రావడానికి మరికొన్ని రోజులు లేట్ అవ్వడంతో సహస్ర అక్కడే ఉండిపోయి ఉంటుంది. అంటే కనకంతో పాటు రేపల్లలో ఉండింది చంద్రిక కాదు, సహస్ర అన్నమాట. ఇంకా సహస్ర కనకం గురించి చంద్రికకి లెటర్స్ కూడా రాస్తూ ఉంటుంది. అయితే తర్వాత సహస్ర నుండి లెటర్స్ రావడం ఆగిపోవడంతో చంద్రికకి డౌట్ వచ్చి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని తన ఫాదర్ ఇంటికి వెళ్ళగా అప్పటికే చంద్రిక కనబడకుండా పోయి ఉంటుంది. కాబట్టి ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. వారిని చూసిన చంద్రిక ఏమైంది నాన్న అని అడగ్గా తనని చూసిన ఇద్దరు మొదట కొంచెం షాక్ అయ్యి తనని హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతారు. వారు తనతో ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, నువ్వు కనబడటం లేదు అని, నీ కోసం ఎంత వెతికామో తెలుసా అంటారు. అది విన్న చంద్రికకి విషయం అర్థమయ్యి ఏంటి సహస్ర కనిపించడం లేదా అని షాక్ అవుతుంది. అది విన్న వాళ్ళు సహస్ర ఎవరమ్మా అని అడగ్గా దానికి చంద్రిక సహస్ర నా చెల్లెల నాన్న అని అంతా చెప్పి పాపం నా వల్లే తనకి ఇలా జరిగింది, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం పదండి అనగా దానికి తన ఫాదర్ వద్దమ్మా, బయట తెలియని శత్రువులు ఎవరో ఉన్నారు అని దీన్ని బట్టే అర్థమైంది, కొన్ని రోజులు నువ్వు సహస్రాగా మీ అమ్మ ఇంటి దగ్గరే ఉండు అని చెప్పి ఉంటారు. అలా చంద్రిక కనకంకి అంతా చెప్పి నేను ఇక్కడ ఉండి అమ్మని చూసుకుంటూ ఉన్నాను, నీ గురించి సహస్ర లెటర్స్ కూడా రాస్తూ ఉండేది, సహస్రలో మీరు మీ అమ్మని చూసుకునేవారంట కదా, మీరు తన కోసం వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చారంటే ఇప్పుడు అర్థమవుతుంది నాకు, సహస్ర ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు వచ్చి తనని కాపాడుతారు అనే నమ్మకంతో తను ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పగా అది విన్న కనకం కూడా ఫీల్ అయ్యి ఆ ఊరిలో దేవుణ్ణి మొక్కి మళ్ళీ సహస్ర కోసం వెతుకుతూ బయలుదేరు. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి భాస్కర్ అండ్ మేరీ అనే లవర్స్ ని చూపిస్తారు. వారు పెళ్లికి ముందే ఇంటిమేట్ అవ్వటం వల్ల మేరీ ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. దాంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. అయితే వారి పెళ్లికి మేరీ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడంతో మేరీ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి అలా ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అప్పుడే మేరీ భాస్కర్తో నా ఫ్యామిలీ నా కోసం వెతుకుతూ ఉంటారు, ఒకవేళ వాళ్ళు నీ నుండి నన్ను దూరం చేస్తారేమో అని భయంగా ఉంది అనగా దానికి భాస్కర్ నా నుండి నిన్ను మన బిడ్డని ఎవరు వేరు చేయలేరని చెప్పి ధైర్యం చెప్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క కనకం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి సాంబశివంకి తను తెలుసుకున్నది చెప్పబోగా సాంబశివం తనతో అదంతా తర్వాతమ్మా, మీ నాన్నకి చాలా సీరియస్గా ఉందని, తను నిన్ను చూడాలని కలవరిస్తున్నాడని, కేజీహెచ్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారని మీ పిన్ని ఫోన్ చేసి చెప్పింది, వెంటనే వెళ్ళు అని చెప్పడంతో అది విన్న కనకం వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఐసీయూలో సీరియస్ కండిషన్లో ఉన్న తన నాన్నని చూసి తను చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. కనకం అంటే తన ఫాదర్కి చాలా ఇష్టం. చిన్నతనంలోనే తన అమ్మ చనిపోవడంతో అప్పటి నుండి కనకంని ఎంతో ప్రేమగా పెంచుతూ కనకం చిన్నప్పటి నుండి తను కోరుకున్నట్లే ఎవరు ఎన్ని మాటలు అంటున్నా సరే కనకంని పోలీస్ అవ్వాలని చదివించి ఉంటాడు. తన చివరి కోరిక ఏంటంటే కనకం పోలీస్ అయ్యాక పోలీస్ డ్రెస్లో తనకి సెల్యూట్ చేయాలి అని. ఆ విషయం గుర్తొచ్చిన కనకం వెంటనే పక్క రూమ్లోకి వెళ్ళి పోలీస్ డ్రెస్ వేసుకుని తన ఫాదర్ దగ్గరికి వచ్చి నాన్న నీ కూతురు పోలీస్ అయిందని పిలిచి తనకి సెల్యూట్ చేయగా అది చూసిన తన ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన చివరి శ్వాస వదిలేస్తాడు. దాంతో కనకం తన ఫాదర్ని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. తర్వాత కనకం తన తండ్రికి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. తర్వాత కనకం తన ఫాదర్కి సంబంధించిన పాత ట్రంకు పెట్టెలో తన డ్రెస్సులు ఇంకా వస్తువులు చూసి తనతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకొని ఫీల్ అవుతుంది. ఇంకా ఈ విషయం తెలిసిన కానిస్టేబుల్ సాంబశివం అండ్ పోలీస్ స్టాఫ్ కనకం ఇంటికి వచ్చి తనకి ధైర్యం చెప్తారు. సాంబశివం కనకంతో మీ నాన్న చాలా గ్రేట్, నీ కోసం నిలబడ్డాడు, నిన్ను పోలీస్గా చూడాలని ఆశపడే నిన్ను పోలీస్గా చూసి ఆనందంగా కళ్ళు మూశాడు, ఇలాంటి అదృష్టం ఎంతమంది తండ్రులకు దొరుకుతుంది తల్లి అంటాడు. అది విన్న కనకం నాన్న ఎప్పుడు చెప్పేవాడు బాబాయ్, దేవుడు ఒకటి తీసుకుంటే ఇంకొకటి ఇస్తాడు అని, నాన్న పోయినా నాకు నిన్ను ఇచ్చాడు, అలాగే సహస్రని ఇచ్చాడు
అంటుంది. అది విన్న సాంబశివం ఈ సహస్ర ఎవరమ్మా అని అడగ్గా దానికి కనకం చంద్రికనే సహస్ర, వారు కవలలు అని జరిగిందంతా చెప్తుంది. ఇన్నాళ్ళు మనతో ఉంది చంద్రిక కాదు సహస్ర. నాకెందుకో చంద్రిక ఫాదర్ సత్యనారాయణ మీద డౌట్గా ఉంది. ఎందుకంటే సహస్ర చివరిగా వేసుకున్న చున్నే వారి ఇంటి కబోర్డ్లో చూశాను అని చెప్తుంది. ఇంకా అప్పుడే సత్యనారాయణ తన భార్య అక్కడికి వచ్చి కనకం ఫాదర్ ఫోటోకి దండ వేసి కనకంతో నేను తప్పు చేశాను కనకం, నా కూతురు చంద్రికకి ఏం కాకూడదు అని, సహస్ర గురించి ఏం పట్టించుకోలేదు, కానీ నేను ఇప్పుడు చెప్తున్నా ఆ ఇద్దరు నా కూతురులే, సహస్ర కూడా నాకు కావాలి, తను ఎక్కడ ఉందో కనిపెట్టు, నీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాను, తల్లిదండ్రులుగా మేము ఓడిపోయాం కానీ స్నేహితురాలిగా నువ్వు గెలవాలి అని చెప్పి వెళ్ళబోతాడు. అదంతా విన్న కనకంకి సహస్ర మిస్సింగ్ వెనక తన పేరెంట్స్ లేరని అర్థమయ్యే సత్యనారాయణతో మీ కారు డ్రైవర్ సతీష్ ఎక్కడా అని అడగ్గా దానికి సత్యనారాయణ రేపల నుండి వచ్చేశాక తను పని మానేశాడు అని చెప్తాడు. అది విన్న కనకం రేపలలో మొదటిసారి సహస్రాండు ఆయమ్మలని వదిలిపెట్టడానికి వచ్చినప్పుడు సతీష్ సహస్ర వైపు చూస్తూ ఉండడం గమనించి ఉంటుంది. అందుకే సతీష్ పై కొంచెం డౌట్ వచ్చి సాంబశివంతో బాబాయ్ డ్రైవర్ సతీష్ని కలవాలి అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే కనకం సహస్రతో పాటు రేపల్లకి వచ్చిన ఆయమ్మ ఇంటికి వెళ్ళి తనని కలిసి చంద్రిక కేసులో ఒక క్లూ దొరికింది, దానికి నీ సహాయం కావాలి, ఆ డ్రైవర్ సతీష్ ఉన్నాడు కదా వాడే ఇదంతా చేశాడని డౌట్గా ఉంది, కానీ వాడిని పట్టుకోవాలంటే ఏదైనా ఒక సాక్ష్యం కావాలి, సత్యనారాయణ గారిని అడగటం కన్నా వాడి గురించి మీరే ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తారు అని మీ దగ్గరికి వచ్చాను అనగా దానికి ఆయమ్మ వాడు డ్రైవర్గా వచ్చినప్పటి నుండి ఎప్పుడూ చంద్రిక చుట్టూ తిరుగుతూ ఉండేవాడు, కానీ ఒకరోజు చంద్రిక చున్నీతో వాడు చాలా గలీజ్గా ప్రవర్తించడం చూసి షాక్ అయ్యాను. నేను చూసేసరికి నా కాళ్ళు పట్టుకొని ఈ విషయం చంద్రిక నాన్నకి చెప్పకు అని బ్రతిమాలాడు. ఇంకా చంద్రిక చుట్టుపక్కల కూడా ఉండను అని, వాడికి వేరే పని దొరికిందని ఇక్కడ పని మానేసి వెళ్ళిపోయాడని చెప్తుంది. అది విన్న కనకం చంద్రిక రూమ్లో దొరికిన తను తప్పిపోయిన రోజు వేసుకున్న చున్నీ దొరికింది అని చూపించగా అది చూసిన ఆయమ్మ ఇది కబోర్డ్లో ఉంది అంటే చంద్రికని ఆ సతీష్ గడే ఏదో ఒకటి చేసి ఉంటాడు, వెంటనే సత్యనారాయణ గారికి చెప్దాం పదా అంటుంది. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే కనకం తనతో మరి సతీష్ నువ్వు చెప్పినట్లు చెప్పలేదే అంటుంది. అది విన్న ఆయమ్మ షాక్లో ఉండిపోతుంది. నిజానికి కనకం ఆల్రెడీ సతీష్ని కలిసి మాట్లాడి ఉంటుంది. సతీష్ కనకంతో అవసరానికి డబ్బు అడిగితే చాలాసార్లు సత్యనారాయణ గారు ఇవ్వలేదు, అందుకే కోపంతో తన దగ్గర పని మానేశాను అని చెప్పి ఇంకా చంద్రిక కనబడ్డం లేదు అని తన పేరెంట్స్ రేపల్లకి వచ్చిన రోజే సత్యనారాయణ చెప్పడంతో చంద్రిక ఉండే ఇంటి దగ్గరికి వెళ్ళి తన లగేజీ బట్టలు తీసుకొచ్చి ఉంటాడు. ఇంకా సహస్ర చివరగా వేసుకున్న ఆ చున్నీ అక్కడే ఇంటి బయట పడి ఉంటుంది. సతీష్ దాన్ని కూడా తీసుకొచ్చి ఉంటాడు. అది చంద్రిక చివరగా వేసుకున్న చున్నీ అని సతీష్కి అప్పుడు తెలియదు. ఇంకా కనకం ఆయమ్మతో చున్నీ ఇంటి దగ్గర పడి ఉంది అంటే ఆ రోజు రాత్రి చంద్రిక ఇంటికి వచ్చి నిన్ను కలిసి ఉండాలి, నిజం చెప్పు చంద్రిక ఎక్కడా అని అడగ్గా ఆయమ్మ టీ తాగుదామా అని టీ చేసి ఇచ్చి తాగుతూ ఆ రోజు రాత్రి చంద్రిక ఇంటికి వచ్చింది అని జరిగింది చెప్తుంది. ఆ రోజు రాత్రి ఫేస్ మీద గాయాలతో ఇంటికి రాగా ఆయమ్మ ఏం జరిగిందని అడగ్గా దానికి చంద్రిక జరిగింది చెప్తుంది. హాస్పిటల్ నుండి చంద్రికతో పాటు నర్సు తోడుగా వస్తూ ఉండగా మధ్యలో నర్సు లవర్ రావడంతో చంద్రిక నేను వెళ్తానులే మీరిద్దరూ మాట్లాడుకోండి అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తుండగా అప్పుడే చంద్రికకి అక్కడ కాగడ పట్టుకుని ఎవరో వెళ్ళటం చూసి భయపడుతూ అటుగా వెళ్తూ ఉండగా అప్పుడే చంద్రికతో మాట్లాడని వెళ్తున్న బాబ్జీ కూడా ఆ కాగడ మనిషిని చూసి అటుగా వస్తూ అలా చంద్రిక అండ్ బాబ్జీ కలిసి ఆ కాగడ మనిషి గురించి మాట్లాడుకుని తను ఎవరో తెలుసుకోవాలని అటుగా వెళ్ళి చూడగా అక్కడ ప్రెసిడెంట్ కనకం ఫోటో ముందు పెట్టుకుని ఏవో క్షుద్ర పూజలు చేయడం చూసి ఇద్దరు షాక్ అవుతారు. బాబ్జీ తనతో ఇదంతా చేస్తుంది ప్రెసిడెంట్ గారా అని చంద్రికతో నువ్వు వెంటనే ఊర్లోకి వెళ్ళి అందరినీ ఇక్కడికి తీసుకుని రాపో, నేను ఇక్కడే ఉంటా అని చెప్పడంతో చంద్రిక అలా ఇంటికి వెళ్ళి ఆయమ్మకి విషయం చెప్పి తనని తీసుకొస్తూ ఉండగా అప్పుడే తన చున్నీ ఇంటి దగ్గర పడిపోయి ఉంటుంది. అలా చంద్రిక ఆయమ్మని ఆ ప్లేస్కి తీసుకెళ్లగా అక్కడ ఎవ్వరూ ఉండరు. దాంతో బాబ్జీ అని అరుస్తూ ఇక్కడే చూశాను ఆయమ్మ అని వెనక్కి తిరగ్గా ఇక్కడే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఆయమ్మ కత్తితో చంద్రికని గొంతు కోసి చంపుతుంది. అదంతా విన్న కనకం షాక్ అయ్యి ఏడుస్తూ అంత క్రూరంగా ఎలా చంపగలిగావనగా ఆయమ్మ అక్కడే ఉన్న మరో కత్తి తీసుకొని అంతే ఘోరంగా నిన్ను కూడా చంపుతాను అని కత్తితో తనని పొడవబోగా కనకం తనని ఆపడానికి ట్రై చేస్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క ఒక రోజు మేరీని తన పిన్ని చూసి నువ్వు చేసిన పని వల్ల నీ పేరెంట్స్ ఆ బాధ భరించలేక ఉరివేసుకుని చనిపోయారు అని చెప్పగా అది విన్న మేరీ ఇంటికి వచ్చి చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకప్పుడే భాస్కర్ ఇంటికి వచ్చి మేరీ నాకు ఒక ఉద్యోగం దొరికింది, ఇంకా నిన్ను మనకి పుట్టబోయే బిడ్డని హ్యాపీగా చూసుకుంటాను, ఇప్పుడు మా ఓనర్ ఒక పని చెప్పాడు 2 రోజుల్లో తిరిగి వస్తాను, ఏదైనా అవసరమైతే నా ఫ్రెండ్ రాజీకి చెప్పు చేస్తాడు అని చెప్పడంతో మేరీ తనకి తన పేరెంట్స్ చనిపోయిన విషయం కూడా చెప్పదు. ఇంకా అలా భాస్కర్ మేరీకి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అలా మరుసటి రోజే మేరీకి పురిటి నొప్పులు స్టార్ట్ అవ్వడంతో రాజు తనని అక్కడికి దగ్గరలోని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తాడు. మేరీ రాజుతో ఈ విషయం ఎలాగైనా భాస్కర్కి చెప్పి రమ్మని చెప్పు అంటుంది. ఇంకా అలా మేరీకి డెలివరీ చేసిన డాక్టర్ కాసేపటికి బయటికి వచ్చి రాజుతో సారీ రాజు, పాప చనిపోయింది, పాపకి కాళ్ళు చేతులు లేవు, కడుపులో పిండం సరిగ్గా ఎదగలేదు, మీరు చూస్తే తట్టుకోలేరు అని మెడికల్ ఎగ్జామినేషన్ కోసం ల్యాబ్కి పంపమని
పంపుతున్నామని హాస్పిటల్ యాజమాన్యం చెప్పడంతో పంపాము. మేరీకి ఈ విషయం నువ్వే అర్థమయ్యేలా చెప్పాలి అనడంతో రాజు అదే విషయం మేరీకి చెప్పగా మేరీ చాలా బాధపడుతుంది. ఇంకప్పుడే రాజు మరొక విషయం కూడా చెప్తాడు. భాస్కర్ చనిపోయాడంట. తను చనిపోవడానికి కారణం వాళ్ళ ఓనరేనంట. వాళ్ళ కార్ డ్రైవర్ని అడిగితే చెప్పాడు కోల్కతా నుండి దొంగ బంగారం తీసుకురావడం కోసం భాస్కర్ని పంపించారంట. పోలీసులు వెంటబడేసరికి వాడికి కూడా అప్పుడే ఆ నిజం తెలిసి భయంతో పారిపోవాలని చూడగా పోలీసులు తనని కాల్చి చంపారంట అని చెప్పడంతో అది విన్న మేరీ చాలా ఎమోషనల్ అవుతుంది. మరో పక్క ఆయమ్మ కనకంని కత్తితో పొడిచి చంపబోగా అప్పటికే బయట వెయిట్ చేస్తున్న పోలీసులు అక్కడికి వచ్చి ఆయమ్మని ఆపి అరెస్ట్ చేస్తారు. సహస్రశవం ఎక్కడ ఉందో చెప్పమని ఎంత అడిగినా సరే ఆయమ్మ తను చెప్పను అంటుంది. ఇంకా అలా ఆయమ్మ చేసిన నేరానికి కోర్టు తనకి జీవిత శిక్ష విధిస్తుంది. సాంబశివం కనకంకి అదే విషయం చెప్పి తప్పు చేసినందుకు తనకి శిక్ష పడింది అనగా దానికి కనకం ఏం లాభం బాబాయ్, సహస్రశవం ఎక్కడ ఉందో చెప్పలేదు, చివరి చూపు లేకుండా అనాథ శవంలాగా సహస్రశవాన్ని అలా ఎలా వదిలేస్తాం, నేను ఆ ఆయమ్మ కాళ్ళు పట్టుకొని అయినా సరే సహస్రశవం ఎక్కడ ఉందో కనుక్కుంటాను అని చెప్పి ఎమోషనల్ అవుతుంది. అప్పుడే ఐరన్ రాడ్లు దొంగతనం చేశాడు అని బాబు అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకొని రాగా కనకం తన చెప్పులు చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ చెప్పులు నిజానికి ఆయమ్మవి. దాంతో బాబుని కొట్టి నీకు ఈ చెప్పులు ఎక్కడివిరా అని అడగ్గా దానికి బాబు జాతర మొదటి రోజు రాత్రి ఐరన్ రాడ్లు దొంగతనం చేయడానికి వెళ్ళగా అక్కడే ఈ చెప్పులు దొరికాయని చెప్పడంతో ఆ చెప్పులు దొరికిన ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ అంతా చెక్ చేస్తూ ఉండగా ఒక ప్లేస్లో అంతా పచ్చటి చెట్ల మధ్యన ఒక చెట్టు ఎండిపోయి ఉండటం గమనించి కనకంకి డౌట్ వచ్చి ఆ ప్లేస్లో తవ్వమని చెప్పగా అలా ఆ ప్లేస్లో తవ్వి చూడగా అక్కడే సహస్ర శవం ఉంటుంది. అది చూసిన అందరూ షాక్ అవ్వగా కనకం సహస్ర శవం చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. సాంబశివం తనని ఓదారుస్తాడు. సీన్ కట్ చేస్తే అలా వారం రోజుల తర్వాత కనకం జైలుకి వెళ్ళి ఆయమ్మని కలవగా ఆయమ్మ తనతో తెలివైన పోలీసువే సహస్ర శవం కనిపెట్టేశావంట కదా అనగా దానికి కనకం నీకు కొంచెం కూడా బాధ లేదా, అవునులే ఊరికొక పేరు మార్చుకొని తిరిగే నీకు బాధ ఏం ఉంటుందిలే, వసుధ అలియాస్ మేరీ అనటంతో అది విన్న తను షాక్లో ఉండిపోతుంది. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఈ ఆయమ్మ ఎవరో కాదు, మనం చూసిన భాస్కర్ మేరీ స్టోరీలోని అదే మేరీనే. ఇక్కడే మనకి కనకం తెలుసుకున్న నిజాలు చూపిస్తారు. కనకం ఆయమ్మ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండగా అప్పుడే తనకి రాజు గురించి తెలిసి రాజుని కలిసి ఆయమ్మ గురించి అడగ్గా తన పేరు మేరీ అని తెలుస్తుంది. ఇంకా మేరీ బిడ్డ అండ్ భర్త చనిపోయిన కొన్ని రోజులకే రాజుకి తన ఫ్రెండ్ ద్వారా ఒక నిజం తెలుస్తుంది. అదేంటంటే ఆ హాస్పిటల్ డాక్టర్ అక్కడ డెలివరీ అయిన ఒంటరి మహిళల బిడ్డల్ని వారితో చనిపోయాడు అని చెప్పి డబ్బులకి పిల్లలు లేని పేరెంట్స్కి అమ్ముకుంటున్నాడు అని. ఈ నిజం తెలిసిన రాజు కోపంతో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తనని కొట్టి ఎంతమంది తలలో ఉసురు పోసుకుంటావురా, మేరీ కూతురు ఎక్కడ ఉందో చెప్పు అని కొడుతూ ఉండగా అప్పుడే హాస్పిటల్ స్టాఫ్ తనని కొట్టి బయటికి పంపుతారు. అయితే అప్పుడే అక్కడి స్టాఫ్లోని ఒక వ్యక్తి మేరీ పాపని దత్తకి ఇచ్చిన వారి అడ్రస్ పేపర్ ఇచ్చి వెళ్ళగా రాజు అది తీసుకుని వెళ్ళి మేరీకి ఇస్తాడు. ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే ఆ అడ్రస్ ఎవరిదో కాదు, చంద్రిక ఫాదర్ సత్యనారాయణదే. ఇంకా అలా మేరీ ఆ అడ్రస్కి వెళ్ళగా వారు ఆ పాపకి చంద్రిక అనే పేరు పెట్టి ఉయ్యాల ఫంక్షన్ చేస్తూ ఉంటారు. అయితే ఆ పాప కంటిన్యూస్గా ఏడుస్తూ ఉండడం చూసిన మేరీ తన దగ్గరికి వెళ్ళి తనని ఎత్తుకోగానే ఆ పాప ఏడుపు ఆపేస్తుంది. అది చూసిన సత్యనారాయణ మేరీ గురించి డీటెయిల్స్ తెలుసుకోగా తనకి ఎవ్వరూ లేరు అని తెలిసి అప్పటి నుండి పాపని చూసుకుంటూ ఆయమ్మలా ఉండమని చెప్పడంతో మేరీ తన కూతుర్ని పెంచుతూ హ్యాపీగా అక్కడే ఉండిపోయి ఉంటుంది. అలా 20 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇలా ఉండగా ఒక రోజు సత్యనారాయణ భార్య మేరీకి ఒక నిజం చెప్తుంది. అదేంటంటే చంద్రిక మా సొంత కూతురు కాదు, తనని హాస్పిటల్ నుండి దత్తత తీసుకుని వచ్చాము, తనని మాకంటే ప్రేమగా సొంత తల్లిలా నువ్వే చూసుకుంటున్నావు, కానీ నీకు కూడా తెలియని మరొక నిజం దాగి ఉంది. అదేంటంటే మాకు బిడ్డలు పుట్టరు అని తెలిసాక మొదట అనకాపల్లి హాస్పిటల్ నుండి ఒక పాపని దత్తత తెచ్చుకున్నాము. అయితే ఆ పాప మా ఇంటికి వచ్చినప్పటి నుండి నా భర్తకి బిజినెస్లో లాస్ వచ్చింది, నా ఆరోగ్యం పాడయింది, నా భర్తకి 2 సార్లు యాక్సిడెంట్ అవ్వడంతో పాప జాతకం ఒక జ్యోతిష్యునికి చూపించగా జాతకం చూసిన జ్యోతిష్కుడు మాతో ఆ అమ్మాయి జాతకం ప్రకారం అమ్మాయి మీతో ఉన్నంతకాలం మీకు కష్టాలు వస్తూనే ఉంటాయని, ముఖ్యంగా ఆ అమ్మాయి వల్ల తల్లికి ప్రాణగండం ఉంది అని చెప్పడంతో అది విన్న సత్యనారాయణుడు తన భార్య భయపడిపోయి ఆ పాపని మళ్ళీ హాస్పిటల్లో వెనక్కి ఇచ్చి మరొక పాపని దత్తత తెచ్చుకొని ఉంటారు. తనకే చంద్రిక అనే పేరు పెట్టి ఉంటారు. చంద్రిక తమ ఇంటికి వచ్చినప్పటి నుండి అదృష్టం కలిసి వచ్చింది అని చెప్తుంది. అదంతా విన్న మేరీ షాక్ అయ్యి అంటే ఇప్పుడు ఉన్న చంద్రిక తన కూతురు కాదు అని, తన కూతురిది నష్టజాతకమని భావించి మళ్ళీ తన కూతుర్ని తనకి దూరం చేశారు అనే కోపంతో రగిలిపోతుంది. ఇప్పుడు తను అనుభవిస్తున్న బాధ సత్యనారాయణుడు తన భార్య కూడా అనుభవించాలి, బిడ్డ దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థమయ్యేలా చేయాలని ఫిక్స్ అయ్యే అందుకే చంద్రికాని చంపేందుకు టైం కోసం ఎదురు చూస్తూ ఉండగా అలా రేపెళ్లలో ఆ రోజు రాత్రి చంద్రికాని చంపేసి ఉంటుంది. ఇక తర్వాత తన కూతురు గురించి తెలుసుకోవాలి అని అదే హాస్పిటల్కి వెళ్ళి అక్కడి కాంపౌండర్ని 20 సంవత్సరాల క్రితం పుట్టిన పాప డీటెయిల్స్ కావాలని అడగ్గా దానికి తను అప్పటి ఫైల్స్ అన్నీ ఒక ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయాయని చెప్పడంతో మేరీ బాధతో అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోతుంది.
ఉండిపోతుంది. స్టోరీ ప్రెజెంట్లో కనకం తనతో కన్న కూతురులా పెంచి ఎలా చంపగలిగావు అనగా దానికి మేరీ కన్న కూతురు కాదు కదా, అమ్మ ప్రేమకి కూడా నీ నా అనే భేదాలు ఉంటాయి, నాకు ఉన్నాయి, అందుకే అలా చేశాను, నాకు శిక్ష పడినా సరే సంతోషంగా ఉన్నాను, అన్నీ తెలుసుకున్నావు కదా, ఇక్కడ నుంచి వెళ్ళు అంటుంది. అప్పుడే కనకం వెళ్తాను, కానీ వెళ్లే ముందు నీకు ఒకటి చూపించాలి అని ఒక పేపర్ చూపించి ఇది నీ కూతుర్ని రెండోసారి ఎవరు దత్తత తీసుకున్నారో చెప్పే సర్టిఫికేట్ అనగా దానికి మేరీ నన్ను మోసం చేయకు, ఆ ఫైల్స్ ఎప్పుడో కాలిపోయాయని కాంపౌండర్ చెప్పాడు అంటుంది. దానికి కనకం అలా నీలాంటి వారికి మాత్రమే చెప్తాడు, నాలాంటి పోలీసులకు కాదు అని మేరీ డెలివరీ అయిన డీటెయిల్స్ టైంతో సహా చెప్పడంతో కనకం చెప్పేది నిజమే అని అర్థమైన మేరీ నా కూతురు ఇప్పుడు ఎక్కడ ఉందో చెప్పు, నేను చేసింది తప్పే ఒప్పుకుంటాను, కానీ నా కూతురు ఎప్పుడుందో చెప్పు అని రిక్వెస్ట్ చేయగా దానికి కనకం నువ్వు చేసిన తప్పుకి దేవుడు నీకు విధించిన యావజ్జీవ శిక్ష సరిపోదు, అందుకే ఈ కనకం నీకు అసలైన శిక్ష విధిస్తుంది, అదేంటో తెలుసా, నీ కూతురు ఎవరు ఎక్కడ ఉంది అనేది నాకు మాత్రమే తెలుసు అని ఆ పేపర్ని చింపేసి ఇప్పుడు నీ కూతురు ఎవరు అని తెలిసినా సరే నేను నీకు ఎప్పటికీ ఆ నిజం చెప్పను, నీ కూతురు ఎవరో తెలియక నువ్వు ఇదే జైల్లో కుమిలి కుమిలి చచ్చిపోవాలి, ఇదే నీకు నేను విధిస్తున్న శిక్ష అని మేరీ తన కూతురు ఎవరో చెప్పమని ఏడుస్తూ బ్రతిమాలుతున్నా సరే కనకమక్క నుండి వెళ్తూ నీ నా భేదాలు ఎవరికైనా ఉండొచ్చు కానీ అమ్మకి ఉండకూడదు, నువ్వు తప్పు చేశావు, నేను నా డ్యూటీ చేశాను, ఈ శిక్ష నీతో పాటు ఇప్పటి నుండి నేను కూడా అనుభవిస్తాను అని మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తుంది. అదేంటంటే మేరీ కూతురు ఎవరో కాదు ఈ కనకమే. నిజానికి కనకం పేరెంట్స్కి పురిట్లోనే బిడ్డ చనిపోవడంతో తర్వాత పిల్లలు పుట్టరు అని తెలిసాక కనకంని అదే హాస్పిటల్ నుండి దత్తత తెచ్చుకొని ఉంటారు. ఈ నిజం కనకంకి తన ఫాదర్ చనిపోయాక తన పెట్టెలో ఉన్న ఈ సర్టిఫికేట్ చూశాక తెలిసి ఉంటుంది. అలా బాధతో కనకమక్క నుండి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే అలా సంవత్సరం తర్వాత ఒక రోజు మేరీ జైలు నుండి తప్పించుకొని కనకంకి ఫోన్ చేసి నా కూతురు ఎక్కడ ఉందో చెప్పు అని అడగ్గా అది విన్న కనకం షాక్లో ఉండిపోతుంది. ఇక్కడే మరో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే మేరీ దగ్గరికి మెంటల్ హాస్పిటల్లో ఉంచిన రేపెల్లె ప్రెసిడెంట్ వస్తాడు. తనని చూసిన మేరీ షాక్లో ఉండిపోతుంది. అలా అక్కడితో సీజన్ 2 అనేది ఎండ్ అవుతుంది.